ఈరోజు కర్నూలు నియోజకవర్గంలో ఎస్ఐఆర్ ప్రాసెస్ పైన జరుగుతున్న సమస్యలపైన కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు మరియు ఈఆర్ఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయనతో కలవడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ సూపర్ 6 లోపాలు మీ అందరికి కూడా వివరించాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఎస్ఐఆర్ సూపర్ 6 లోపాలు ఏమంటే ఎన్యూమరేషన్ ఫామ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ ఈ రోజుకి 13 రోజులు అయిపోయింది. ఉండేది 17 రోజులు మాత్రమే. దాంట్లో కూడా వర్కింగ్ డేస్, నాన్ వర్కింగ్ డేస్, లీవ్స్, ఇంకో వేరే సమస్యలు, ఆ పనులు ఈ పనులు అని చెప్పి ఉంటాయి. ఈ రోజు వరకు సార్ చెప్పిన ప్రకారంగానే తీసుకుంటే కూడా 63% మాత్రమే ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 40% మనుషులకి ఇప్పటికీ కూడా ఎవరైతే ఓటర్లు ఉన్నారో 2024, 2025 లిస్ట్లో ఎవరైతే ఓటర్ ఉన్నారో వాళ్ళకు 40% మందికి ఈ రోజు కూడా ఎన్యూమరేషన్ ఫామ్ అనేది వాళ్ళ చేతికి రాలేదు. చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది. రెండో విషయం ఏమంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఫామ్ ఫిలప్ అయిన తర్వాత అప్లోడ్ చేసే ప్రక్రియలో కూడా 5-10% కూడా అప్లోడ్ కాలేదు అనేది ఇది మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ఏరియాస్లో కొంతమంది బిఎల్ఓస్ అక్నాలెడ్జ్మెంట్ కాపీ ఇవ్వడం లేదు. అంటే ఎన్యూమరేషన్ ఫామ్స్ 2 ఇవ్వాలి, రెండింటిపైన మొత్తం రాసుకోవాలి, రెండింటిపైన సంతకం చేసుకోవాలి. ఒక ఫాము ఓటర్కు బిఎల్ఓ సంతకం చేసి ఇవ్వాలి. ఆ రెండో ఫాము ఇవ్వడం లేదు సార్, కొన్ని చోట్లలో మీ బిఎల్ఓలు అని చెప్పి కూడా సార్ దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. మూడో విషయము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏస్ ప్రెషర్ కూడా బిఎల్ఓస్ పైన స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బిఎల్ఏస్ ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకొని మేమే పంచుకుంటామని చెప్పి కూడా కొన్ని చోట్లలో చెప్పడం జరుగుతుంది. ఇది నేను అందరికీ చెప్పడం లేదు. కొన్ని చోట్లలో ఎక్కడైతే జరుగుతుందో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. దీంట్లో సచివాలయంలో కూడా ఎక్కువ శాతము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు మాత్రమే అక్కడ ఉండి ఎవరికి కరెక్ట్ చెప్పాలా, ఎవరికి తప్పు చెప్పాలా అనే పరిస్థితికి బిఎల్ఓ రావాల్సింది పోయి కొన్ని చోట్ల మాత్రము తెలుగుదేశం పార్టీ బిఎల్ఏలు కూడా ఆ రకంగా పాత్ర పోషిస్తున్నారు. దాన్ని కూడా కట్టడి చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఎక్కడో చోట తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన పార్టీలు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండొచ్చు, ఇంకో పార్టీ ఉండొచ్చు, ఆ ఓటర్ల జాబితాలో తారుమారు అయ్యే పరిస్థితులు రావచ్చు అని చెప్పి ఆయనకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు చెప్పొచ్చు, ఏందన్నా మీరు వస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊరికే బురద చెల్లి వెళ్ళిపోతారు, చెప్పేస్తారు అని చెప్పి. నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా, 2002 ఓటర్ లిస్టులో ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంటే. సాక్షాత్తు మా అమ్మ మా నాన్న పేరు లేదు. అంటే మా నాన్న ఒక యాక్టివ్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఆ రోజు 2002లో, ఆయనదే పేరు లేదు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్లో కూడా చాలామంది ఏదైతే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్స్ ఉండొచ్చు, సానుభూతి పరులు ఉండొచ్చు, వాళ్ళ ఓటర్లు గల్లంతు చేసే విధంగా కూడా ప్రభావితం చేసే పరిస్థితి ఉంది అనేది కూడా చాలా స్పష్టంగా కమిషనర్ గారికి తెలియజేయడం జరిగింది. అలాగే ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసుకోవాలంటే కూడా పెద్ద పేర్లు ఉంటే చేసుకోలేకపోతున్నారు. అలాగే ఆన్లైన్లో ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత కూడా మళ్ళీ హార్డ్ కాపీ కూడా మళ్ళీ బిఎల్ఓకి ఇవ్వాలని చెప్తున్నారు. ఇలాంటి ఆన్లైన్లో ఉండే సమస్యలపైన కూడా మిస్ మ్యాచ్ పేర్లో ఉంటే, అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే షేక్ అహ్మద్ ఉండి అహ్మద్ షేక్, బాలా సుబ్రహ్మణ్యం బాలా అని ఇట్లా ఏమైనా ఉంటే కూడా ఇలాంటి వాళ్ళకి కూడా మిస్ మ్యాచ్ ఉందని చెప్పి రిజెక్ట్ చేయడము, ఇలాంటి దాంట్లో కూడా ఆన్లైన్లో కూడా కరెక్షన్ చేయాలని చెప్పి కూడా ఆయనకు కోరడం జరిగింది. అలాగే డేటా ఎంట్రీ చేసుకోవడానికి ఈ బిఎల్ఓలకు సహకరించాలి, మిగతా సెక్రటరీలతో వాళ్ళకు హెల్ప్ ఇప్పించాలి, లేదంటే వాళ్ళు డేటా ఎంట్రీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారా అనేది కూడా ఆయనకు చెప్పడం జరిగింది. ఇదే ఇష్యూస్ ఈరోజు కలెక్టర్ మేడం లేరు, ఈరోజు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాము, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతాము, అలాగే సిఈసి దృష్టికి కూడా ఖచ్చితంగా తీసుకొని పోతాము. అలాగే మేమైతే ఆయనకు రిక్వెస్ట్ చేసినాం, సార్ వారంలో 1 రోజైనా 2 రోజులైనా స్పెషల్ డ్రైవ్ అనేది సచివాలయం దగ్గర పెట్టండి,
మన బూత్ దగ్గర మీరు పెడుతున్నారు. బూత్ దగ్గర ఎక్కువ మంది పోవడం లేదు. సచివాలయంకి ఎక్కువ వచ్చే అలవాటు సామాన్య ప్రజల్లో అయిపోయింది. కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు బిఎల్ఓస్ మేము సచివాలయంలో ఉంటాము, మీకు ఏం సమస్య ఉంటే అది వచ్చి మీరు పని చేయించుకోవచ్చు అనే విధంగా మీరు చేస్తే బాగుంటుందని చెప్పి ఆయనకు సలహాలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి సూపర్ 6 లోపాలుకి కట్టడి చేసి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన బరువు బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.